అసలు మర్చిపోలేను. మష్రూమ్ తీయడానికి హెల్ప్ చేస్తారు కదా. పర్వాలేదు, మాకు ఇందులో ఎలాంటి సమస్య లేదు. నా తమ్ముడు చేసేదంతా వాడే తినేస్తున్నాడు. ఎప్పుడు ఇంత సంతోషంగా నా జీవితంలో నేను లేను. నా జీవితమే నాకు బోరుగా ఉంది. ఎప్పుడు నా వెనకాల ఒక హంటర్ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా దిక్కులు చూస్తుండాల్సింది. వాడి గురించే దిగులు పడుతున్నావు? ఆ లాగర్విక్ గురించే కదా నువ్వు మాట్లాడుతున్నది? నన్ను చూస్తేనే భయపడి పారిపోతాడు తెలుసా? ఓ అలాగా? అయితే నేను దాన్ని ఖచ్చితంగా చూడాలి. వాడు ఎప్పుడు కడగా అనిపిస్తోంది. అయితే వాడికి భయమే లేదు. తప్పకుండా లేదు. లాగర్విక్ నాకు చిన్న పిల్లాడు లాగా రామ్స్ చూపిస్తేనే వాడు భయపడి పారిపోతాడు తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంది. తమ్ముడు, కానీ ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? వీడే ఎప్పుడు వాడి దగ్గర డబ్బులు చెప్తూ ఉంటాడు. నేనే కదా నేను కాపాడేది. అవును, నేనే. ఎప్పుడు మంచి ప్లాన్ వేసి నేనే వాడిని కాపాడుతాను. వీడు ఎప్పుడు అన్నిట్లో తప్పు చేస్తాడు. సరిగ్గా చెప్పావు అన్నయ్య. నీకు గుర్తుందా, ఒక రోజు వాడితో నువ్వు ఇరుక్కుపోయావు. అప్పుడు నా కుంఫు ఫైట్ తో నిన్ను కాపాడాను, గుర్తుందా? చెప్పు. ఏంటి? అది నిన్న రాత్రి మనం చూసిన కుంఫు మూవీలో వచ్చిన సీనే కదా? లేదు, అదే ఆ రోజు జరిగింది. ఇదేం లేదు. సరే, ఈ సమస్యకి పరిష్కారం ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. గొడవపడి చూద్దాం, ఏమంటారు? నేను రెడీ, నువ్వు రెడీనా? అది సరే, ఈ సమస్య ఎప్పుడు పూర్తవుతుందో? ఒక మంచి చోటుని చూస్ చేసుకోవాలి. ఇది బాగుంది. ఇదిలాగైతే నిజంగా చాలా కష్టమైన విషయమే. ఇప్పుడు ఎలా దీన్ని ఆ కొండపైకి ఎక్కించాలి? ఐడియా, ఇలాగే చేస్తూ వెళ్ళొచ్చు. నీకు ఎంత పొగరుంటే నన్ను ఎగతాలు చేస్తున్నావు? ఆగొస్తున్నా. ఏంటి భయపడి పరిగెత్తుతున్నావా? తప్పించుకున్నావు. ఆ బండోడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడో తెలియట్లేదా? వాడు ఎక్కడికే కదా పరిగెత్తుకొని వచ్చాడో. నా దగ్గర మీ పని చూపిస్తారా పిచ్చి వాళ్ళారా? నన్నే మోసం చేయాలని అనుకుంటున్నావా ఎలుకబంటే? సరే, ఇప్పుడు చూడు. అక్కడి నుంచోనే పంచడాలకు మాట్లాడడానికి బదులుగా నడిచి వెళ్ళుంటానే నేను తప్పించుకొని ఉంటాను. ఎలుకమంటే నేను కాల్చకుండా నేను వదిలిపెట్టాను. కళ్ళు కనపడలేదా? నేను ఇక్కడే ఉన్నాను. రే బండాడో, మర్యాదగా నా దగ్గరకు వచ్చాయి. ఎందుకు జాగ్రత్త, త్వరగా వెళ్ళు. బ్రాయర్, నువ్వు తప్పించుకోలేవు. నన్ను ఏమి చేయలేవు. అది బ్రాయరే. నేను వెంటనే బయలుదేరాలి. నన్ను మర్యాదగా బయటకు వదిలే. నన్ను వదులుతావా లేదా? ఎంత ధైర్యం ఉంటే నన్నే గుండ్లో వేస్తావు. నేను అంటారు మర్యాదగా నువ్వు నన్ను ఇంటి నుంచి బయటికి తీ. నన్ను బయటికి వదులు. ఇలాగే బాగా చెయ్యొప్పు. బాగా గాలి వస్తుంది. ఎందుకన్నా నువ్వు టెన్షన్ అవుతున్నావు?
సూపర్, బాగా గాలి వచ్చింది. సరే, నేను ఇప్పుడు వెళ్ళి బాగా తింటాను. సరే బండోడా, నేను తిని బాగా నిద్రపోతా. అప్పుడే నేను లేచి బాగా పని చేయగలుగుతాను. నువ్వు మాత్రం ఇలాగే అరుస్తూ ఉండు. మర్యాదగా నన్ను బయటకు వదులు. ఊరికి వదిలిపెట్టను, మర్యాదగా బయటికి రా. వచ్చేసావా? చాలా సంతోషం తమ్ముడు, నన్ను ఇక్కడి నుంచి కాపర్రా. ఏంటనయ్యా నాకు చెప్పి నువ్వు బాగా ఇరుక్కుపోయావు? అప్పుడు మాపి ముందు నన్ను బయటికి తీరా, వాడిని ఊరికి వదిలిపెట్టుకో. అంత త్వరలో కుదరదు. నేను లాగర్ వెక్కిన ఆట పట్టించొస్తాను. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటేనే కదా నీ తమ్ముడు విన్నర్ అవుతాడు. నువ్వు చాలా దారుణమైన వాడివి. ఇది ఆడుకునే సమయం కాదు. మర్యాదగా నన్ను బయటికి తీ. ఇద్దరు కలిసి గెలవచ్చు. నాకు వాడిని చూసి భయమే లేదు. నేను ఒక్కటినే వాడికి చాలు. నన్ను నువ్వు ఏమన్నావురా? బుల్లెట్ అయిపోయిందా? చాలా మంచిది. ఎక్కడికి వెళ్ళి తక్కువలో తెలియట్లేదే. నిన్ను పట్టుకునే తీరుతాను. నిద్రపోతే ఇలాగే ఉంటావు. అయిపోయింది. రొయ్యలకమంటే నీ పని రోజు అయిపోయిందిరా. అద్భుతం. చంపేయాలని డైలాగ్ అంతా చెప్పావు. ఇప్పుడు ఏమైంది? ఇద్దరం కలిసి ఇక్కడ దొరికిపోయావు. నీకు బుద్ధే లేదురా. అవును, సరే సరే, నువ్వు చెప్పింది నేను ఉండాలి. నాకు ఒక విషయం చెప్పు తమ్ముడు, నువ్వు ఏం ప్లాన్ చేసి వాడిని పట్టుకోవాలనుకున్నావు? నేను ఏ ప్లాను వేయలేదు. ఊరికే వెళ్ళాను, అందులో వెళ్ళి ఇరుక్కున్నాను. లేకపోతే గెలుచుంటాను తెలుసా? ఎందుకంటే నన్ను కాపాడడానికి నువ్వు అక్కడ లేదే. నా తప్పు నాకు అర్థమైంది. నువ్వే ఎప్పుడు నన్ను కాపాడుతావు. అందువల్ల ఈసారి లాగర్ దగ్గర నేను ఇరుక్కుపోయాను. నాకు అంత లేటుగానే అర్థమవుతుంది. చాలు తమ్ముడు, మనము మెదుడిని ఉపయోగించాలి. తాళాలు ఎప్పుడు లాగర్ దగ్గరే ఉంటాయి. అది వాడి దగ్గర నుంచి తీసుకోలేము. తర్వాత ఎలా మనం బయటికి వెళ్ళగలుగుతాం? మనమంతా ఒకటిగా ఉంటే మనకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. నువ్వు నాతో ఉంటావా? తమ్ముడు, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మాట్లాడుతూనే వినలేము. ఇప్పుడు ఏడుస్తున్నది అంటే బ్రహ్మల్ వీడికి ఏమైందిరా? కాసేపు నువ్వు నోరు మూస్తావా? బండోడు పడుకునే ఉన్నాడు రా. అయితే తప్పకుండా వీళ్ళు ప్లాన్ అయ్యి ఉంటుంది. లేదా బండోడా, నేను అలా చెప్పేదా? నేను లేపడానికి నాకు సమయం లేదు. మర్యాదగా లే. ముందు ఎక్కడి నుంచి పారిపోవచ్చు. నేను కనిపెట్టేశాను. నన్ను ఇందులో కట్టేశారంటే నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడండి. నన్ను ఇష్టపడిన వెళ్ళండి. ఈ రోజు చాలా బాగా గడిచింది తెలుసా? సన్నీ, వస్తావా? మనం వెళ్ళి ఆడుకుందాం. కానీ తర్వాత హఠాత్తుగా అందరూ వచ్చాడంటే వాడి గురించి దిగులు పడకు. వాడి పని అయిపోయింది. ఇంకా వాడిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సూపర్, చాలా సంతోషం. మీరు హీరో. సంతోషంలో ఏం చెప్పాలో తెలియదు. కాపాడేశా.